ఏమండి, మీరు ఎప్పటికీ కలిసి ఉండాలి అనే బంధాన్ని ఏర్పాటు చేశాడు. మీరిరువురు కూడా ఫలించండి, అభివృద్ధి పొంది మీ ద్వారా సంతానాన్ని ఉత్పత్తి చేయండి అని నూతనంగా జతపరచబడిన ఏ జంటనైనా దేవుడు కోరుకుంటున్నాడు. ఆశీర్వదించి వారికి గర్భఫలాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. మరి దేవుని యొక్క ఉద్దేశానికి ఈరోజు సమాజంలో జరుగుతున్న దానికి చూస్తే చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఏమండి, కొన్ని సందర్భాల్లో విన్నప్పుడు, ఏమండి మీ భార్య లేదా అని ఒక వ్యక్తిని గురించి అడుగుతున్నప్పుడు ఆయన బాధతో చెప్పిన సమాధానం ఏంటంటే తెలిసిన, ఈ మధ్య నేను విన్నది, మా భార్య ఎవరితోనూ వెళ్ళిపోయిందండి. మరి పిల్లలు నా దగ్గరే ఉన్నారండి. చూసారా, ఇండియా తెలుగు రాష్ట్రంలో క్రైస్తవుడు చెప్పిన సమాధానం ఇది. ఏమండి, అలాగే భర్తల విషయంలో, ఏమ్మా మీ భర్త లేడా? లేడండి. అంటే చనిపోయాడా? లేదండి, నన్ను విడిచి వెళ్ళిపోయాడండి. మరి పిల్లలు? లేదండి, తన మార్గాన్ని చూసుకున్నాడు, పిల్లలు నేనే సాగుతున్నానండి అని క్రైస్తవులు చెప్పేవాళ్ళు లేరా? మీకు తెలుసు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని. అంటే లోకానికి దేవుని వాక్యమే చట్టం, శాసనమై ఉండి మంచి ఎలా బ్రతకాలో అనేది దేవుడు నిర్దేశించిన ఆ నిర్దేశించిన మంచిని మనిషి పాటించటం లేదు. పైగా నేను క్రైస్తవుణ్ణి, బైబిల్ చదువుతున్నాను, బైబిల్ యందు భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకునే వారు సైతం తమ భార్యలను విడనాడాలనుకునేవాళ్ళు, తమ భర్తలను విడిచిపోవాలి అనుకునేవాళ్ళు, బంధాన్ని తెంచుకోవాలి అనుకునేవాళ్ళు లేరా? ఏమనంటే కారణాలు చెబుతారు. ఏమండి, ఎందుకమ్మా నీ భర్తను వద్దనుకుంటున్నావు? చాలా కారణాలు చెప్తారు. కొందరేమో వాడు చెడ్డోడని, వాడు వ్యసనపరుడని, వాడు సైకో అని, ఒకటి కాదండి, కారణాలు చెప్తారు. ఇలా ఇరువురిని అడిగితే ఇరువురు కూడా పలు రకాల కారణాలు చెబుతారు. తమ విడిపోవడానికి కారణం. మరి కలుసుకోవడానికి ఆలోచన లేదా? ఎంపిక చేసుకున్నప్పుడు ఆలోచన లేదా? ఎంపిక చేసుకున్నప్పుడు ఇంతగా ఆలోచించిన వాళ్ళు విడిపోయేసరికి ఎన్నో కారణాలు చెప్పుకుంటూ తప్పించుకోవాలి అనుకుంటారు. ఇక బైబిల్ అలాంటి వాళ్ళని గురించి ఏమని శాసించిందో అది మీకు తెలుసు. క్రొత్తగా నేను చెప్పవలసిన పని లేదు. ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చదువుకొని ముందుకు వెళదాం. 7వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 27, 28 వచనాలు మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 27, 28. భార్యకు భద్రుడై ఉంటివా? విడుదల కోరవద్దు. కోరుకున్నావా భార్యని? తాళి కట్టావా? ఇక ఆమె వద్దు అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. అదే విడుదల కోరవద్దు. భార్య లేకుండా విడిగా ఒంటరిగా ఉన్నావా? పెళ్ళి 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 అని వివాహాన్ని కోరుకోవద్దు. ఏమండి, అంటే సోలో లైఫ్ బెటర్ అంటారా? దేవుడు చెప్తున్నాడు అది. నువ్వు సోలోగా ఉండాలనుకుంటావా? ఉండు. లేదు జంటగా మారాలనుకుంటావా? ఇలాగైనా ఉండు, కానీ విడిపోవద్దు. ఏమండి, దేవుడు ముందుగా హెచ్చరించాడు. ఒకవేళ మీరు వివాహం అనే బంధంలో ఒంటరిగా ఉన్న నీవు జంటగా నువ్వు మారాలి అనుకుని వివాహాన్ని చేసుకుంటే, చదువు 28వ వచనంలో, ఆయనను నీవు పెళ్లి చేసుకొనును పాపము లేదు, కన్యక పెళ్లి చేసుకొనును ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. చెప్పేశాడు భవిష్యత్తు. పెళ్లి చేసుకోవాలని తహతహలాడేవాళ్ళు, తాపత్రయపడేవాళ్ళు గురించి ముందుగా హెచ్చరిస్తున్నాడు. ఇక జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేము. వివాహం జరిగిన వాళ్ళకి అందులో ఉన్న సమస్యలు ఏంటో, ఇబ్బందులు ఏంటో, కష్టాలేంటో తెలుసు. కానీ ముడి పడక ముందు ఇంకా నీకు అవకాశం ఉంది. దేనికోసం? ఏమని? అవి మీకు కలుగకుండా నేను కోరుచున్నాను, శరీర సంబంధమైన శ్రమలు. అంటే భార్యాభర్తలు ఇరువురికి కలిగేవేంటి?
శరీర సంబంధమైన శ్రమలు, శ్రమ అంటున్నాడు చూడండి. కష్టం, బాధ కలుగుతుంది. ఏంటంటే పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మా అమ్మాయికి మనశ్శాంతి లేదంటే కష్టం, శ్రమ. ఏమండి, ఒక తండ్రి అంటున్నాడు, ఏంటంటే వివాహం చేసినప్పటి నుంచి మా అమ్మాయికి సంతోషం లేదండి. ఏ బైబిల్ ఈ మాట తెలీదా? ఏంటోనండి కోరుకున్నప్పటి నుంచి అమ్మాయి వాళ్ళకి మనశ్శాంతి లేదండి. పెళ్లి కుమారుడు అంటున్నాడు అనుకోండి, ఈ మాట తెలీదా? ముందు తెలుసుకోండి, దేవుడు రాయించాడు వేల సంవత్సరాల క్రితం. అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలుగుకుండాలని నేను కోరుకుంటున్నాను అని దేవుడు చెప్పాడు. మరి శ్రమలు కలుగుతాయని తెలిసినప్పుడు నువ్వు సిద్ధపడి ముందుకు అడుగేసావు. అడుగు వేసిన తర్వాత మళ్ళా వెనక అడుగేందుకు? మళ్ళా ఎందుకు వెనక్కి వెళ్ళాలి అనుకుంటున్నావు? నిజానికి ఒక మనిషికి మరొక మనిషి సహకారం అవసరం. నిజమండి. దేవుడు ఎందుకు చేశాడు ఏదైనా తోటలో భార్యాభర్తలనే ఇరువురిని ఎందుకు చేశాడు? ఈ బంధాన్ని దేవుడు ఎందుకు కలిపాడు అంటే, నాయనా నువ్వు ఒంటరిగా ఉన్నావయ్యా, నీకు సాటి అయిన సహకారం కావాలి, నీకు సహకారం కావాలి. నీకు సాటిగా అంటే నీకు దీటుగా, నీకు సమానంగా సహాయం అందించేది. ఒంటిగా నువ్వు బ్రతకలేవయ్యా, సహకారి నీకు కావాలి. ఆ సహకారంతో నువ్వు జీవించాలి. అంటే తండ్రి మన గురించి మంచి ఆలోచించాడంటే అవును, మంచి ఆలోచించాడు. మరి సహకారాన్ని కోరుకున్నప్పుడు కష్టాలు కామన్, సర్వసాధారణం. వచ్చిన ఇబ్బందులకు, కష్టాలకు, శ్రమలకు నువ్వు కష్టపడిపోయి నాకు ఈ వివాహం వద్దు అని చేతులెత్తేస్తే ఎలా? ఇక నేను కాపురం చేయలేను అని నువ్వు అనుకుంటే ఎలా? అయితే మరి చెడ్డవాడైనా చేయమంటారా? మార్చుకో. భార్య చెడ్డదైనా, భర్త చెడ్డవాడైనా బైబిల్ చెప్పినది ఏంటంటే మార్చుకో. విడిపోయే అవకాశం బైబిల్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే మీరు నా పని కోసం మీ ఇద్దరు ఒకటిగా మారారు. అది వివాహం యొక్క ఉద్దేశం, దేవుడు రాయించింది. ఏనండి? మరి అలాంటప్పుడు ఆ వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో విడిగా ఉన్న ఇద్దరు ఒక బంధంగా ఏర్పడిన తర్వాత ఈ బంధాన్ని ఏం చేయాలి అనుకుంటున్నావు? అంత సునాయాసంగా తెంచేసుకుందాం అనుకుంటున్నావా? లేదా కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఇద్దరు విడిపోయామండి అని ధైర్యంగా చెప్పుకుందాం అనుకుంటున్నారా? క్రైస్తవులారా, అది మీకు లేదు.